దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి కోల్కతాకు చెందినటువంటి డాక్టర్ అత్యాచారం కేసులో ఇప్పటికే సిబిఐ ఇన్వెస్టిగేషన్ కూడా మొదలైంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పోలీసులు ఒక నిందితుని కూడా పట్టుకున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ గ్యాంగ్ రేప్ జరిగిందనేటువంటి మరో వాదన కూడా వినిపిస్తుంది. అంతేకాకుండా ఈ ఘటన జరిగిన ఒక 2 రోజుల తర్వాత హాస్పిటల్లో ఉన్నటువంటి వాతావరణాన్ని పూర్తిగా కొంత మాబ్ అటాక్ కూడా జరిగింది. అక్కడ పూర్తిగా ధ్వంసం చేసినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడే ఆ క్రైమ్ సీన్కి సంబంధించినటువంటి ఆధారాలు కూడా చెరిపేశారనేటువంటి ఒక భావన కూడా విస్తృతంగా వ్యాపించింది. ఈ నేపథ్యంలో అసలు ఈ ఓవరాల్ ప్రక్రియలో లీగల్గా ఉన్నటువంటి అంశాలు ఏంటి, వాటికి ఎలాంటి సొల్యూషన్స్ మన చట్టాల్లో ఉన్నాయి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడాలనుకున్నారు హైకోర్టు అడ్వకేట్ బాలకృష్ణ గారు. ఒకసారి సార్తో మాట్లాడు. సరే, ఈ కోల్కతా వైద్యురాలకు సంబంధించి రేప్ అండ్ మర్డర్ కేసులో చూసే ఉంటారు. సో ఇనీషియల్గా పోలీసులు చెప్తున్నది ఏంటి, ఎలాంటి కేసెస్ ఆ నిందితుని పైన రిజిస్టర్ చేశారు? రైట్. నేరం జరిగిన వెంటనే 194 ఆఫ్ బిఎన్ఎస్ఎస్ భారతీయ నాగరిక సురక్షా సంహిత ప్రకారం మిస్సింగ్ కంప్లైంట్, సస్పీషియస్ డెత్ కంప్లైంట్ ఒకటి రిజిస్టర్ చేశారు 194 ఆఫ్ బిఎన్ఎస్ఎస్. అయితే సబ్సీక్వెంట్గా ఎప్పుడైతే రేప్ అండ్ మర్డర్ జరిగిందో ఇప్పుడు సెక్షన్ 64 ఆఫ్ బిఎన్ఎస్ అలాగే 103 సబ్ సెక్షన్ 1 ఆఫ్ బిఎన్ఎస్. 64 వచ్చేసి రేప్ అనే నేరం నిమిత్తం ఉన్నటువంటి పనిష్మెంట్, 103 సబ్ సెక్షన్ 1 వచ్చేసి మర్డర్ అనేటువంటి నేరానికి ఉన్నటువంటి పనిష్మెంట్. సో ఈ రెండింటి ప్రకారం రేప్ అంటూ నేరం నిర్ధారణ జరిగితే, నేరం రుజువైతే న్యాయస్థానంలో నిందితునికి మరణశిక్ష పడుతుంది. అంటే చాలామంది మొదటగా దీన్ని ఆ వ్యక్తే చేశారని భావించారు. ఇప్పుడు గ్యాంగ్ రేప్ జరిగిందనేటువంటి వాదన కూడా వినిపిస్తుంది. ఒకవేళ నిజంగా గ్యాంగ్ రేప్ అనేటువంటి జరిగితే అప్పుడు ఎలాంటి సెక్షన్స్ ఉంటాయి? రైట్. గ్యాంగ్ రేప్ అంటూ జరిగితే సెక్షన్ 70 ఆఫ్ భారతీయ న్యాయ సంహిత ప్రకారం శిక్ష పడుతుంది. దానికి మినిమం 20 years, మ్యాక్సిమం వచ్చేసి డెత్ పెనాల్టీ, లైఫ్ ఇంప్రిజన్మెంట్. సో ఇండివిజువల్గా జరిగితేనేమో సెక్షన్ 64, అదే గ్యాంగ్ రేప్ అంటూ జరిగింది అంటే సెక్షన్ 70 ఆఫ్ బిఎన్ఎస్. అంటే ఇక్కడ సంఘటన జరిగిన తర్వాత స్వయంగా ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి 6 రోజుల్లోనే ఎవరైతే నిందితులు ఉంటారో వాళ్ళకి శిక్ష విధించాలన్నటువంటి ఒక వాదన కూడా తెరపైకి తెచ్చారు. నిజంగా లీగల్ సిస్టంలో అది సాధ్యమేనంటారు? రైట్. దీనికి 2 అంశాలు ఉన్నాయి. ఒకటి, వాళ్ళకే చట్టం మీద అవగాహన లేకుండా ఉండొచ్చు, లేదా వినేటువంటి ప్రజలకి చట్టం పట్ల అవగాహన ఉండదేమో అనుకుని ఏది పడితే అది మాట్లాడచ్చు. చట్ట ప్రకారం ఇలాంటి ఇన్స్టెంట్ జస్టిస్ అనేవి ఉండవు. చాలామంది జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అంటూ ఉంటారు, కానీ వాళ్ళకి తెలియని ఇంకొకటి ఉంది, జస్టిస్ హరీడ్ ఈజ్ జస్టిస్ బారీడ్. ఇలా ఇన్స్టెంట్ కాఫీ లాగా ఇన్స్టెంట్ జస్టిస్ అనేవి మన దేశంలో ఉండేటువంటి అవకాశమే లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్వెస్టిగేషన్ జరగాలి, ఇన్వెస్టిగేషన్ తర్వాత కోర్టులో ట్రయల్ జరగాలి, ట్రయల్ తర్వాత మరణశిక్ష అంటూ విధిస్తే ఖచ్చితంగా సెక్షన్ 407 ఆఫ్ బిఎన్ఎస్ఎస్ ప్రకారం ఆ మరణశిక్షని హైకోర్టు ధృవీకరించాలి. హైకోర్టు ధృవీకరించిందే ఆ మరణశిక్ష అనేది అమల్లో రాదు. అంటే మనకి కొన్ని సినిమాల్లో చూపించవచ్చు, ఈరోజు మరణశిక్ష విధిస్తే రేపో ఎల్లుండో దాన్ని అమలు చేయటం. సినిమాటిక్ లిబర్టీస్ ద్వారా అవి చూపిస్తూ ఉంటారు. సినిమాల ద్వారా చట్టాలని అసలు మనం నేర్చుకోకూడదు. సో సెషన్స్ కోర్ట్ అవ్వచ్చు, స్పెషల్ కోర్ట్ అవ్వచ్చు, ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ అవ్వచ్చు, మరణశిక్ష అంటూ విధిస్తే దాన్ని ఖచ్చితంగా హైకోర్టు ధృవీకరించాలి. హైకోర్టు అంటూ ధృవీకరిస్తే ఆర్టికల్ 134 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఖచ్చితంగా నిందితునికి సుప్రీంకోర్టుకి అప్పీల్కి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. సుప్రీంకోర్టులో అప్పీల్ తర్వాత కూడా సుప్రీంకోర్టు కూడా అదే నిర్ధారించి మరణశిక్షను ధృవీకరిస్తే ఆ నిందితుడు ఇంకొక లైఫ్ లైన్ ఉంది. ఆర్టికల్ 72 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం రాష్ట్రపతి దగ్గరికి క్షమాభిక్ష కోరుతూ వెళ్ళచ్చు. ఇవన్నీ ఎగ్జాస్ట్ అయిన తర్వాత మాత్రమే ఆ మరణశిక్ష అనేది అమలవుతుంది. అయితే అంతకు ముందులా కాకుండా కొత్తగా వచ్చినటువంటి క్రిమినల్ చట్టాల్లో ఒక మార్పు తీసుకొచ్చారు. సెక్షన్ 415 ఆఫ్ భారతీయ నాగరిక సురక్షా సంహిత బిఎన్ఎస్ఎస్ ప్రకారం సెషన్స్ కోర్ట్ నుంచి హైకోర్టు కావచ్చు, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు కావచ్చు, ఎప్పుడైతే ఈ 64 లేదా 70 కింద కన్విక్షన్ జరిగి అప్పీల్ మీద వెళ్తుందో అప్పీల్ని ఖచ్చితంగా 6 నెలల్లోపు తేల్చాల్సిందే. మీరు 2012లో నిర్భయ గ్యాంగ్ రేప్ ఇన్సిడెంట్ చూసాం మనం. అది దాదాపు 7-8 సంవత్సరాల తర్వాత కానీ నిందితులకి మరణశిక్ష పడినటువంటి దాఖలా లేదు. బట్ ఇప్పుడు అలా కాకుండా మొత్తం కూడా టైం లైన్ స్ట్రింగ్ చేసి త్వరితగతిన మ్యాటర్స్ క్లోజ్ అయ్యే విధంగా చట్టంలో ఒక మార్పు వచ్చింది. ఇలా వచ్చినప్పటికీ 1 వారం రోజుల్లోనే ప్రక్రియ మొత్తం కంప్లీట్ అయిపోవాలి, 1 వారం రోజుల్లోనే నిందితునికి మరణశిక్ష పడాలి అనేదానికి చట్టంలో అయితే వెసులుబాటు లేదు.
అంటే ఇక్కడ ఎవరైతే ఇప్పుడు పోలీసులు పట్టుకున్నటువంటి నిందితుడు నేనే చేశాను కావాలంటే నన్ను ఉరి తీసుకోండి అని చెప్పినట్టుగా కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అప్పుడు కూడా ఇలాంటి ఇన్వెస్టిగేషన్ ఉంటుందా, లేదంటే తొందరగా పూర్తయ్యేటువంటి అవకాశం ఉంటుంది? రైట్. పోలీసుల ముందు ఇచ్చినటువంటి వాంగ్మూలానికి ఎవిడెన్షియరీ వాల్యూ లేదు. అయితే కోర్టులో ఛార్జెస్ ఫ్రేమ్ అయిన తర్వాత ప్రాసిక్యూషన్ ఎవిడెన్స్ ఇచ్చేటప్పుడు ఒకవేళ ఇతను కానీ నేరానికి తను పాల్పడ్డాను అని చెప్పేసి నేరాన్ని అంగీకరించినట్లయితే ఫర్దర్గా కొనసాగించకుండా వెంటనే కన్విక్షన్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇదే సెక్షన్ 264 ఆఫ్ BNSS, భారతీయ నాగరిక సురక్షా సంహిత. సో ఛార్జెస్ ఫ్రేమ్ అయిన తర్వాత నిందితుడు కానీ తనే నేరం చేశాను అని చెప్పేసి న్యాయస్థానంలో ఒప్పుకున్నట్లయితే వెంటనే అతనికి శిక్ష ఖరారు చేసేటువంటి అవకాశం అయితే ఉంది. సో అంటే ఈ కేసు ఇప్పటికే సిబిఐకి ఇచ్చారు. సో జనరల్గా సిబిఐ ఇవ్వడం ద్వారా ఎలాంటి ప్రయోజనం జరుగుతుంది? సో ఎలాంటి కేసెస్లో సిబిఐ అనేది ఇన్వాల్వ్ ఎక్కువగా ఉంటుంది? రైట్. మొదటిగా ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ఆఫ్ 1948 ప్రకారం సిబిఐకి తన అధికారాలు ఉంటాయి. ఢిల్లీ పరిధి దాటి బయట ఏ రాష్ట్రంలో ఏ కేసు టేకప్ చేయాలన్నా సరే ఆ సంబంధిత రాష్ట్ర పర్మిషన్ ఉండాలి. ఇదే చట్టంలోని సెక్షన్ 6 ప్రకారం జనరల్ కన్సెంట్ అని ఒకటి ఉంటుంది. ఎప్పుడైతే ఒక రాష్ట్రం జనరల్ కన్సెంట్ ఇస్తుందో అప్పుడు రాష్ట్రాల్లో జరిగేటువంటి నేరాల నిమిత్తం సిబిఐ కూడా అధికారం ఉంటుంది. అయితే చాలా రాష్ట్రాలు, కేరళ అవ్వచ్చు, వెస్ట్ బెంగాల్ అవ్వచ్చు, మిజోరాం అవ్వచ్చు, రాజస్థాన్ అవ్వచ్చు, తెలంగాణ అవ్వచ్చు, అంటే మరీ ముఖ్యంగా ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు చాలా మటుకు ఈ జనరల్ కన్సెంట్ని విత్డ్రా చేసుకున్నాయి. ఎప్పుడైతే జనరల్ కన్సెంట్ని విత్డ్రా చేసుకుంటారో రాష్ట్రంలో జరిగేటువంటి ఒక నేరం నిమిత్తం సిబిఐ కానీ దర్యాప్తు చేయాలి అంటే స్పెసిఫిక్గా ఆ రాష్ట్ర ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం కానీ హ్యాండ్ ఓవర్ చేయకుంటే సుప్రీంకోర్టు లేదా హైకోర్టు డైరెక్షన్తో కేసుని సిబిఐకి బదిలీ చేయొచ్చు. ఇక్కడ ఈ పర్టికులర్ ఇన్సిడెంట్లో కల్కట్టా హైకోర్టు ఒక ఆర్డర్ జారీ చేసి ఈ కేసుని స్టేట్ పోలీస్ నుంచి సిబిఐకి బదిలీ చేసింది. సో అంటే జనరల్గా ఎట్లా ఉంటుంది సిబిఐకి ఇచ్చిన తర్వాత ఇన్వెస్టిగేషన్ కానీ ఎట్లా ఉంటుంది? మనకి స్టేట్ లెవెల్లో జరిగేటువంటి దర్యాప్తు అవ్వచ్చు, ఇవన్నీ కూడా రిలేటివ్లీ కొంత సబ్పార్ ఉంటాయి. అంటే స్టేట్ పోలీస్ ద్వారా జరిగేటువంటి ఇన్వెస్టిగేషన్ తర్వాత ట్రయల్కి పునాది ఇన్వెస్టిగేషన్ సరిగా జరగకుంటే ప్రాసిక్యూషన్ వాళ్ళు కేసుని నిరూపించేటువంటి అవకాశం తక్కువ ఉంటుంది. ఇన్వెస్టిగేషన్ సరిగా జరగదు కాబట్టే పోలీస్ స్థాయిలో మనకి ఈ దేశంలో కన్విక్షన్ రేట్ ఒక 10 to 15% మించి ఉండదు. దాదాపు 90 to 85% ఎక్విటలే జరుగుతుంది క్రిమినల్ మ్యాటర్స్లో. అయితే సిబిఐ దగ్గర వేరే విధంగా ఉంటుంది. సిబిఐ హ్యాండిల్ చేసేటువంటి కేసెస్లో 65 to 70% ఆఫ్ కన్విక్షన్ జరుగుతుంది. అంటే సిబిఐ దగ్గర సపరేట్గా సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ ఉంది, ఒక సపరేట్ వింగ్ ఉంది, డైరెక్టరేట్ ఆఫ్ ప్రాసిక్యూషన్ అని చెప్పేసి. సిబిఐ దగ్గర మొత్తం డాక్యుమెంటేషన్ కానీ ఫైలింగ్ కానీ చాలా పకడ్బందీగా ఉంటుంది. సిబిఐ యొక్క వర్కింగ్ చాలా ప్రొఫెషనల్గా ఉంటుంది. అందుకే సిబిఐ మీద ఇంత వివాదం ఉన్నా, సిబిఐ మీద ఇన్ని విమర్శలున్నా సరే అనేక సందర్భాల్లో కేసుని సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేయాలి అనే ఒక డిమాండ్ ఉండటానికి ముఖ్యమైనటువంటి కారణం ఇది. సిబిఐ ఒక్కసారి కేసు హ్యాండిల్ చేసింది అంటే నిజ నిర్ధారణ దాదాపు 90% జరుగుతుంది. 65 to 70% కన్విక్షన్ రేట్ ఉంది కాబట్టి నిందితుడికి శిక్ష పడేటువంటి అవకాశం చాలా ఎక్కువ ఉంది కాబట్టి సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేయాలని ఒక డిమాండ్ ఉండింది. సో అంటే ఇక ఇన్సిడెంట్కి సంబంధించి చూస్తే ఇన్సిడెంట్ జరిగినటువంటి ప్రదేశం ఒక గవర్నమెంట్ సంబంధించిన హాస్పిటల్. సో అందరూ కూడా దేశవ్యాప్తంగా ఉన్న వాళ్ళు వాళ్ళ సేఫ్టీ కోసం, అంటే డాక్టర్ సేఫ్టీ కోసం, లేదంటే వర్క్ ప్లేసెస్లో ఉమెన్ సేఫ్టీ కోసం ప్రత్యేకమైనటువంటి చట్టం తీసుకురావాలని మరొకసారి డిమాండ్ చేస్తున్నారు. సో జనరల్గా ప్రభుత్వం ఎట్లాంటి బాధ్యత తీసుకోవాలి ఇలాంటి సందర్భాలు? రైట్. అసలు ఈ ఇన్సిడెంట్ మొత్తంలో 3 అంశాలు ఉన్నాయి. జరిగిన నేరం నిమిత్తం నిందితుడికి చట్ట ప్రకారం త్వరితగతిన శిక్ష పడాలి. 2, ఈ అంశం లేదా ఈ నేరం జరగకుండా ఉండటానికి నివారణ చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఆసుపత్రి మేనేజ్మెంట్ మీద ఉంటుంది. వాళ్ళు ఫెయిల్ అయ్యారు, వాళ్ళకు కూడా చట్టపరమైనటువంటి చర్యలు తప్పవు. ఓకే. 3, సొసైటీలో అనేక ఫ్యాక్టర్స్లో ఒక సమగ్రమైన సమూలమైన మార్పు రావాలి. ఈ 3వ అంశం వెంటనే వచ్చేటువంటిది కాదు. ఇట్ టేక్స్ క్వైట్ లాట్ ఆఫ్ టైం. సో 3వ అంశాన్ని పక్కన పెడదాం. మొదటి అంశం ఆల్రెడీ మాట్లాడున్నాం, 2వ అంశం మాట్లాడదాం. పని ప్రదేశాల్లో మహిళల పట్ల జరిగేటువంటి లైంగిక వేధింపుల నిమిత్తం 2013లో పార్లమెంట్ ఒక చట్టం తీసుకొచ్చింది. సెక్షువల్ హెరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ ఎట్ వర్క్ ప్లేసెస్ ప్రివెన్షన్, ప్రొహిబిషన్, రెస్ట్రిక్షన్ యాక్ట్ ఆఫ్ 2013. దీని ప్రకారం
ప్రభుత్వ ఆఫీసులు మాత్రమే కాదు, ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ అవ్వచ్చు, హాస్పిటల్స్ అవ్వచ్చు, నర్సింగ్ స్టేషన్స్ అవ్వచ్చు, స్పోర్టింగ్ స్టేషన్స్ అవ్వచ్చు, అంటే అప్పుడప్పుడు ఈ ఫుట్బాల్ మ్యాచెస్, క్రికెట్ మ్యాచెస్, హాకీ మ్యాచెస్ ఇక్కడ కూడా జరుగుతుంటాయి. వాటిని కూడా పని ప్రదేశాలుగానే పరిగణిస్తారు. వీటిలో ఎక్కడైనా సరే మహిళల పట్ల అత్యాచారం అంటూ జరిగితే ఓకే దాని నిమిత్తం నేరం, ఓకే దాని నిమిత్తం చర్యలు తీసుకోవచ్చు. అసలు మహిళల భద్రత కోసం ఎంప్లాయరే తగిన చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత. ఈ చట్టం ఎంప్లాయర్ మీద, వర్క్ ప్లేస్ మేనేజ్మెంట్ మీద ఒక రెస్పాన్సిబిలిటీ ఇంపోజ్ చేస్తుంది. సో అంటే ఈ ఘటన జరిగిన తర్వాత 2-3 రోజుల తర్వాత చాలా ఒక పెద్ద ఎత్తున మాబ్ వచ్చేసి హాస్పిటల్ని అటాక్ చేశారు. సో అక్కడ క్రైమ్ సీన్ని వాళ్ళు ధ్వంసం చేశారనే ఒక అభిప్రాయం కూడా వెలువడుతోంది. సో నిజంగా క్రైమ్ సీన్ను కాపాడాల్సినటువంటి బాధ్యత పోలీసుల పైన ఉంటుందా? ఎస్, క్రైమ్ సీన్ దగ్గర ఇంపార్టెంట్ ఎవిడెన్సెస్ కలెక్ట్ చేయటం, క్రైమ్ సీన్ దగ్గర ఎవిడెన్సెస్ డిస్ట్రాయ్ అవ్వకుండా చూసుకోవాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ పోలీసుల మీదే ఉంటుంది. ఇదే అంశం కల్కటా హైకోర్టు దృష్టికి వెళ్ళినప్పుడు కల్కటా హైకోర్టు కూడా విస్మయం వ్యక్తం చేసింది. 1000 మంది పైగా ఒక మాబ్ వస్తే ఈ అటాక్ చేస్తుంది అంటే పోలీస్ వద్ద ఖచ్చితంగా ఇంటెలిజెన్స్ ఉండాలి, పోలీసు ఖచ్చితంగా నివారణ చర్యలు తీసుకుని ఉండాలి. మరి తీసుకోలేదు అంటే ఎక్కడో పోలీస్ యంత్రాంగం ఫెయిల్ అయినట్టే. అయితే ఈ పర్టికులర్ కేసులో ఇంకా ఇంపార్టెంట్ పీస్ ఆఫ్ ఎవిడెన్స్ డిస్ట్రాయ్ కాలేదు. అది జరగకముందే కేసుని సిబిఐకి బదిలీ చేయడం జరిగింది. సో జనరల్గా ఎట్లా ఉంటుంది అంటే ఇలాంటి కేసెస్లో అంటే గ్యాంగ్ రేప్ జరిగిందని ఒకవేళ భావిస్తే సో A1, A2లను ఎట్లా నిర్ధారిస్తారు? సో జనరల్గా ఈ క్రైమ్ సీన్లో ఎలాంటి ఆధారాలను ఎక్కువగా సేకరిస్తుంటారు పోలీసులు? మనకి ఒక్కసారి గ్యాంగ్ రేప్ జరిగిందంటే ఎవరెవరైతే ఈ నేరంలో భాగస్వాములయ్యారో అందరినీ కూడా, అంటే A1 ఈ సీక్వెన్స్ పక్కన పెడితే అక్యూజ్డ్ అందరికీ కూడా ఒకే రకమైన శిక్ష ఉంటుంది. అది మినిమం 20 years, మ్యాక్సిమం వచ్చేసి డెత్ పెనాలిటీ. ఇక్కడ కేవలం గ్యాంగ్ రేప్ మాత్రమే జరగలేదు, రేప్ తర్వాత మర్డర్ కూడా జరిగింది. కాబట్టి రేప్ అండ్ మర్డర్ అంటే 70 అలాగే 103 రెండు కూడా అట్రాక్ట్ అవుతాయి. ఖచ్చితంగా నిందితులందరికీ కూడా మరణశిక్ష పడుతుంది. ఓకే, సో ఇక అంటే మీరు ఇప్పటివరకు చెప్పిన దాన్ని బట్టి చూస్తే సత్వర న్యాయం అనేది ఇప్పుడు ఉన్నటువంటి చట్టాల ప్రకారం కొంత జరిగేటువంటి అవకాశం లేదు. సో అందరూ డిమాండ్ చేస్తున్నట్టుగా మళ్ళీ చట్టాలు మార్చి అలాంటి అవకాశం ఏమైనా ఉంటుందా? రైట్, ఒక కొత్త చట్టం తీసుకురావటమో ఉన్న చట్టంలో మార్పు చేయటమో ఈ అంశంలో అడ్రస్ చేయాల్సిన అనేక ఇష్యూస్లో ఒకటి మాత్రమే. ఇప్పుడు 2012 డిసెంబర్లో నిర్భయ గ్యాంగ్ రేప్ జరిగింది. ఆమె మర్డర్ జరిగిపోయింది, ఆమె చనిపోయారు. దేశవ్యాప్తంగా జరిగినటువంటి నిరసనల కారణంగా 2013 జనవరిలో అంటే 2 నెలల వ్యవధిలోనే ఒక కొత్త చట్టం వచ్చింది. అలాగే 2018లో పోక్సో చట్టాన్ని సవరించారు. 2019 డిసెంబర్లో మనకిక్కడ దిశ ఉదంతం జరిగిన వెంటనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కొత్త చట్టం తీసుకురావాలని ఒక ప్రయత్నం జరిగింది. ఒక కొత్త చట్టం తీసుకురావటమో ఉన్న చట్టాన్ని సవరించటమో సమస్యకి పూర్తి పరిష్కారం అయితే కాదు. తాత్కాలిక ఉపశమనంలాగా ఉండొచ్చు, ఎవరైతే యాజిటేట్ చేస్తుందో వాళ్ళని తాత్కాలికంగా ప్లీజ్ చేయొచ్చు, కానీ ఇది ఇష్యూని పూర్తిగా అడ్రస్ చేసేటువంటి అవకాశం లేదు. ఇంకొక మరీ ముఖ్యమైన అంశం ఏమంటే ఉన్న చట్టాలని సవరించినా కొత్త చట్టం తీసుకొచ్చినా జరగబోయే కొత్త అఫెన్సెస్కి మాత్రమే వర్తింపజేస్తారు, కానీ ఆల్రెడీ జరిగిపోయిన ఇన్సిడెంట్కి రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ ఇచ్చేటువంటి అవకాశమే లేదు. ఎందుకంటే ఆర్టికల్ 20 క్లాజ్ అని ఒకటి ఉంటుంది, ప్రొటెక్షన్ అగెన్స్ట్ ఎక్స్పోజ్డ్ ఫ్యాక్టో లాస్ అని చెప్పేసి. క్రిమినల్ లాస్కి రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ ఇచ్చేటువంటి అవకాశం లేదు. సో ఇప్పుడు ఈ ఉదంతంలో యాజ్ ఆఫ్ నో బిఎన్ఎస్ఎస్ అలాగే సాక్ష్య అన్యాయం వీటి ప్రకారం మాత్రమే ఇన్వెస్టిగేషన్ అవ్వచ్చు, ట్రయల్ అవ్వచ్చు, కన్విక్షన్ అవ్వచ్చు, పనిష్మెంట్ అవ్వచ్చు, వాటి ప్రకారమే జరుగుతాయి. ఇక గతంలో జరిగినటువంటి ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏమన్నా కంపేర్ చేసుకున్నప్పుడు సో ఇలాంటి కేసెస్ జనరల్గా ఎన్ని రోజుల్లో కంప్లీట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది? ఇదివరకు జరిగినవి అన్నిటివి కూడా పాత చట్టాల ప్రకారం జరిగింది, చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అవన్నీ. అయితే నేను మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఒక్కసారి అంతకుముందు మనం ఒక వీడియోలో కూడా చెప్పాం, ఆర్గ్యుమెంట్స్ అంటూ కంప్లీట్ అయితే ఎవ్రీడే ట్రయల్ జరగాల్సిందే, వితిన్ 30 days జడ్జిమెంట్ రావాల్సిందే. సో సెషన్స్ కోర్టులోనే త్వరితగతిన ఇక్కడ జడ్జిమెంట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అప్పీల్ మీద హైకోర్టుకి, హైకోర్టు నుంచి అప్పీల్ మీద సుప్రీంకోర్టుకి వెళ్తుంది. ఎక్కడ అప్పీల్ మీద వెళ్ళినా సరే 6 నెలల్లోపు అయిపోవాలి. సో అనే హయ్యర్ సైడ్ చూసుకున్నా కూడా ఒక 1.5 to 2 yearsలో అట్ ద ఎర్లియస్ట్ ఈ విషయంలో నిందితులకి మరణశిక్ష పడేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది.
సో ఇక ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు చూసినప్పుడు నిందితుల వైపు వాదించడానికి అడ్వకేట్లు దొరకడం అనేది చాలా కష్టము. సో అలాంటి సందర్భంలో ఎట్లా అతనికి సంబంధించి ఎట్లా ఉంటుంది? అంతకుముందు ఇలాంటి అంశాలు ఇలాంటి సందర్భాల్లోనే ఇలా నిందితుల వైపు నిందితుల తరపున ఎవ్వరూ వాదించకూడదని చెప్పేసి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అలాగే కొన్ని స్టేట్ బార్ అసోసియేషన్స్ రిజల్యూషన్ తీర్మానాలు పాస్ చేసినాయి. సుప్రీంకోర్టు ఆ తీర్మానాన్ని తప్పుబట్టి దాన్ని సెటిసైడ్ చేసింది. ఖచ్చితంగా ఈవెన్ ద ఎక్యూజ్డ్ హ్యాజ్ ఎ రైట్ టు బీ డిఫెండెడ్ బై అన్ అడ్వకేట్. సో బార్ కౌన్సిల్స్ కానీ ఇలాంటి తీర్మానం పాస్ చేసినా సరే వాటికి గుర్తింపు లేదు. సుప్రీంకోర్టు తీవ్రంగా ఖండిస్తుంది. ఖచ్చితంగా అతనికంటూ ఒక అజ్మల్ కసబ్ కేసులోనే అతనికంటూ ఒక న్యాయవాది ఉండింది. రామ్ జెఠ్మలాని అతని తరపున వాదించారు. సో నిందితుడు ఎంత తీవ్రమైన నేరానికి పాల్పడ్డప్పటికీ అతనికంటూ ఒక అడ్వకేట్ చేత రిప్రజెంట్ చేయించుకునేటువంటి అవకాశం ప్రాథమిక హక్కు ఈ దేశంలో ఉంటుంది. సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇప్పుడు వచ్చినటువంటి కొత్త చట్టాల ప్రకారం ఈ నేరం జరిగినటువంటి సందర్భంలో సో బిఎన్ఎస్కు సంబంధించినటువంటి 64 కానివ్వండి 103 కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇక ఇన్వెస్టిగేషన్లో దొరికేటువంటి అంశాల ఆధారంగా మరిన్ని సెక్షన్ల కింద కూడా కేసులు పెట్టేటువంటి అవకాశం ఉంది. ఇక ఇప్పుడు ఉన్నటువంటి చట్టాల ప్రకారం కొత్తగా వచ్చినటువంటి చట్టాల ప్రకారం చూస్తే కొంతమేర తొందరగానే సత్వరంగానే న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంది. కానీ అందరూ కోరుకున్నటువంటి విధంగా ఒక వారం రోజుల్లోనే కానీ సత్వరంగా జరిగేటువంటి అవకాశాలు మాత్రం లేవనేటువంటి విషయం చాలా స్పష్టమవుతుంది. జర్నలిస్ట్ గజప్పతో శ్రవణ్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.